నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని పెద్ద కొడబ్గల్ మండల కేంద్రంలో శుక్రవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు మలయాళ సుభాష్ మాట్లాడుతూ, నీట్ అంశంపై పార్లమెంట్లో చర్చ జరగాల్సిన సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రధానమంత్రి నివాసాన్ని ముట్టడించే కార్యక్రమాలకు దిగడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. నరేంద్ర మోడీ గారి నివాసం ముట్టడికి మేము నిరసన తెలుపుతూ, మరియు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దానికి నిరసన తెలుపుతూ మా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు గారు వారిని కూడా అన్యాయంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ ఈరోజు మేము పెద్ద కొడబ్గల్ మండల కేంద్రంలోని రాహుల్ గాంధీ యొక్క దిష్టిబొమ్మని దానం చేయడం జరుగుతుంది. మరియు ఖబర్దారు ఉగ్రముక్కల్లారా, మీకు త్వరలోనే మీకు తగ్గ బుద్ధి చెప్తాం మేము. మరియు నీట్ పేపర్ ఏదైతే జరిగిందో మన దేశంలో అది జరిగింది మే 3న ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఆ రోజు లీక్ అయింది. మే 12వ తారీఖున ఎన్టీఏ నేషనల్ టెస్ట్ ఏజెన్సీ మా ఏదైతే ఏజెన్సీ ఉందో పరీక్ష నిర్వహిస్తున్నారో వాళ్ళు కూడా దర్యాప్తు చేసి ఆ నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ఎగ్జామ్ రాసినటువంటి నీట్ విద్యార్థులు ఈరోజు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళేమో కౌన్సిలింగ్ వెళ్ళినారు. కౌన్సిలింగ్ వెళ్ళి క్వాలిఫై అయిన వాళ్ళు కాలేజీలో చేరినారు. క్వాలిఫై కాని వాళ్ళేమో లాంగ్వేజ్ ప్రిఫరెన్స్లో ఉన్నారు. వాళ్ళు ఈరోజు వాళ్ళ తండ్రులకు లేని ఇబ్బంది ఈరోజు కాంగ్రెస్ నాయకులకు, బీజేపీ నాయకులకు ఎందుకంత ఈ మమకారమో నాకు అర్థమవుతం లేదు. మరియు వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్నటికి మొన్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో లాంగ్వేజ్ పేపర్స్ ఏవైతే 10th కానీ ఇంటర్లో కానీ ఎగ్జామ్ పేపర్లు కూడా లీక్ అయినాయి. మరి అప్పుడు కూడా వాళ్ళు ఎవరు కూడా మా సీఎం రాజీనామా చేయాలి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో